21వ తారీఖు ఏప్రిల్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 5వ వచనము. నా దేవుడు నాకు బలమాయెను. సహోదరి సహోదరులారా, ప్రభువే మనకు బలమై ఉన్నాడు. బలహీనులను బలపరచు దేవుడు ప్రభువు. శారీరకముగా బలహీనముగా ఉన్న, ఆత్మీయముగా బలహీనముగా ఉన్న, ఈ లోకానికి సంబంధించిన విషయాలలో అంటే ఆర్థికముగా బలహీనముగా ఉన్న, ఇంకా ఏ విషయంలో బలహీనంగా ఉన్నా కానీ ప్రభువు మనకు అద్భుతముగా బలాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అంటే మనము ప్రభువుపై ఆధారపడినప్పుడు. నా సొంత తెలివితేటలతో, సొంత శక్తితో నేను ఇది చేయగలను, నాకు దేవునితో పని లేదు అని ఎప్పుడు అనుకోకూడదు. మనం ఎంత కష్టపడినా ప్రభు యొక్క కృప లేకపోతే దాని ఫలితాన్ని మనం పొందలేము. కాబట్టి ప్రతి చిన్న విషయంలోనూ ప్రభువుపై ఆధారపడి జీవించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన బలహీనతలను ప్రభు ముందు పెట్టి ప్రభువునకు ప్రార్థిస్తామో ప్రభువే మనకు బలాన్ని అనుగ్రహిస్తాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో ఇలా ఉంటుంది కదా, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సోమశిల్లక నడిచిపోవుదురు అని. ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రభుపై ఆధారపడి జీవించే వారికి ప్రభువే అద్భుతముగా బలాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడుగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించు తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా. బలహీనులను బలపరిచే గొప్ప దేవుడవు తండ్రి. మిమ్మల్ని ఆశ్రయిస్తే చాలు ప్రభువా, మీరే అద్భుతముగా మమ్మల్ని బలహీనతల నుండి విడిపించి బలాన్ని అనుగ్రహిస్తారు తండ్రి. బలహీన పరిస్థితులలో ఉన్న మమ్మల్ని మీరే బలపరచండి ప్రభువా. మా శరీరాలలో అనారోగ్యాన్ని కలిగించే బలహీనతల నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి తండ్రి. ఆర్థికముగా ఎవరైతే బలహీనముగా ఉన్నారో, అప్పుల సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో మీరే వారికి విడుదలను అనుగ్రహించి సమృద్ధిని దయచేయండి తండ్రి. ఎవరైతే పాపానికి బానిసై ఆత్మీయముగా బలహీనపడుతూ ఉన్నారో అటు వారిని మీరే అద్భుతముగా విడిపించండి తండ్రి. మా జీవితాలలో ఏవైతే చీకటి పరిస్థితులు ఉన్నాయో యేసు నామంలో వాటి నుండి మాకు విడుదలను అనుగ్రహించి మీ వెలుగుతో మా జీవితాలను నింపండి తండ్రి. మీరే మాకు వెలుగై ఉండండి ప్రభువా. అన్ని రకాల బలహీనతల నుండి మాకు విడుదలను దయచేసి మీరే మాకు బలమై ఉండి మీరే మమ్మల్ని అన్ని విషయాలలోనూ బలపరచమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.